హాయ్ నమస్తే అందరికీ. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా, ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల హైదరాబాద్ నగరంలో ప్రపంచ అందాల పోటీలను నిర్వహిస్తామని ఒక ప్రకటన చేసి దానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ తరుణంలో దానికి సంబంధించి 2 విషయాలు ఈ షార్ట్ వీడియో ద్వారా మీతో పంచుకుందామని ఈ వీడియోను చేయడం జరుగుతోంది. ప్రియమైన ప్రజలారా, ప్రపంచంలో ఎక్కడో అమెరికా, లండన్, ప్యారిస్ లాంటి దేశంలో ఈ అందాల పోటీలు జరిగితే ఈ అందాల పోటీల్లో ఎక్కడ కూడా మన దేశ పౌరులు, మహిళలు పాల్గొనకూడదని ప్రొటెస్ట్ చేసి దాన్ని నిరసించినటువంటి చరిత్ర మన భారతదేశ చరిత్ర. అలాంటి అందాల పోటీలను మన దేశంలో, మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఇదేదో గొప్ప కార్యం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ కావడం అనేది చాలా శోచనీయకర విషయం. ఆడవాళ్ళని అంగడి సరుకుగా మార్చి వారి అందాలను అంగం అన్నట్టుగా లెక్క ఎట్టి అంగడి సరుకుగా మహిళను భావించి వ్యాపారీ కేంద్రంగా ప్రపంచీకరణ చేస్తున్నటువంటి దుష్ట కార్యక్రమంలో భాగంగానే ఈ అందాల పోటీలు నిర్వహించబడుతున్నాయి. అది తెచ్చి మన రాష్ట్రంలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతో చరిత్ర, మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేటువంటి మన దేశంలో, రాష్ట్రంలో ఈ పోటీలు అవసరమా? ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు లాభాలు వస్తున్నాయి మన రాష్ట్రానికి, మన హైదరాబాద్ నగరానికి? ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాను. ఇంకా విచిత్రం ఏమిటంటే, కొంతమంది మంత్రులు ఇంకాస్త ముందుకెళ్ళి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అందాల పోటీలు నిర్వహిస్తామంటున్నారు. ఇది వినడానికి విడ్డూరంగా ఉంది. తెలంగాణ చరిత్ర అంటే ఎంతో సాంప్రదాయంతో కూడిన చరిత్ర. కానీ ఈ అందాల పోటీలు అంటేనే అసభ్యం, అశ్లీలత, చాలా చండాలం. దీన్ని అదేదో ఉట్టిపడేలా చేస్తామని చెప్పడం అనేది చాలా విచిత్రకరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరోసారి పునరాలోచన చేయాలి. ఇలాంటి పోటీలు అవసరమా మనకి? మన హైదరాబాద్ నగరం ప్రపంచంలో ఫస్ట్